జగిత్యాల జిల్లా ఇందిరాభవన్లో రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రాజీవ్ గాంధీ చిత్రపటానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చేసిన సేవలను స్మరించుకున్నారు. పార్టీ ఫిరాయింపు చట్టాన్ని రూపొందించిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని తెలిపారు. రాజీవ్ గాంధీ భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం యువతకు ప్రాధాన్యత కల్పించే విధంగా రూపకల్పన చేశారని కొనియాడారు. ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసిన ప్రధానమంత్రిగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. భారతదేశం కోసం ప్రాణాలు అపాయం ఉన్నా లెక్క చేయకుండా భారత యొక్క దేశ సమగ్రతకు ఒక గొప్ప నాయకుడిగా రాజీవ్ గాంధీ గారి యొక్క జన్మదినం. ఈరోజు జగిత్యాల జిల్లాకు సంబంధించిన జీవన్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ ఘనంగా వారి నివాళులు అర్పించుకుంటూ వారి దేశం కోసం చేసిన సేవలు మరవలేని పెద్దలు ఇప్పుడే చెప్పడం జరిగింది. మరి ఈరోజు రాజీవ్ గాంధీ గారు ప్రపంచ దేశాల్లో భారతదేశం కూడా అగ్రగామిగా ఉండాలో, ఏదైతే ఈ కంప్యూటర్ యుగం, సాఫ్ట్వేర్ యుగం గొప్పగా భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ధీటుగా ఈరోజు రాణిస్తుందంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గొప్ప ఆలోచనతో ఆ యొక్క కంప్యూటర్ యొక్క వ్యవస్థ సంస్కరణ చేయడం జరిగింది. అంటే సాఫ్ట్వేర్ యొక్క వ్యవస్థను అప్పుడే ఆయన గుర్తించారు. సిక్ ఖలిస్తాన్ ఉగ్రవాదుల చేతుల్లో ఆనాటి ప్రధాని దేశ సమైక్యత సమగ్రతకు పాటుపడటం సందర్భంగా బలి కావటం, మరి ఆ పరిస్థితులలో దేశానికి నాయకత్వం వహించడానికి భవిష్యత్తు ప్రధాని ఎవరు అని చెప్పని యావత్ ప్రజానీకం ఎదురు చూస్తున్న తరుణంలో ఏదైతున్నదో రాజీవ్ గాంధీ గారు భారత ప్రధానిగా బాధ్యత చేపట్టి నవతరానికి యువతకు ప్రాధాన్యత కల్పించి చేయబడే విధానం.